మున్సిపాలిటీలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీ గతంలో బీఆర్ఎస్ ఏకపక్షం గెలుచుకోగా కేవలం ఒక్క కౌన్సిలర్ గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి తహతహలాడుతోంది. ఒక్క మున్సిపల్ చైర్మన్ తప్ప బీఆర్ఎస్ కౌన్సిలర్లు దాదాపుగా సిపిఐ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్లో చేరిన కౌన్సిలర్లు కొంతమంది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వర్గంలో ఉండగా మరికొందరు పొంగులేటి వర్గంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరిని వరించనుందో అనేది ఉత్కంఠ సాగుతోంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డులుండగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 25 గెలుచుకోగా సిపిఐ 8, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్లు 2 గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ ప్రభావం తగ్గిపోవడంతో కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు వారికి నచ్చినట్లుగా వారి ఇష్టానుసారంగా తలో పార్టీలో చేరారు. అనంతరం బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిపై సొంత పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. చైర్పర్సన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇండిపెండెంట్ సభ్యుల సహకారంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విఫలమయ్యారు. చైర్పర్సన్కి వ్యతిరేకంగా మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్ నేతృత్వంలో కాంగ్రెస్, ఇండిపెండెంట్ సభ్యుల సహకారంతో 22 మంది కౌన్సిలర్ల సభ్యుల సంతకాలతో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాను కలిసి అవిశ్వాస నోటీసు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత చైర్పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న క్రమంలో అవిశ్వాసం పెట్టినట్లు తెలిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో మరి గత 4 సంవత్సరాలుగా అన్ని వార్డులో సమానంగా అభివృద్ధి జరగాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చాలా సందర్భాల్లో అనేక పనుల విషయంలో కానీ, లేదా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ అనేక అవకతవకలు జరిగాయి, ఇబ్బందులు జరిగాయి. పత్రికల్లో కూడా మేము అందరం పార్టీలకు అతీతంగా అందరం కూడా మేము మా యొక్క వాణిని నింపించడం జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని వార్డులకు సమానంగా పెట్టే విషయాలలో కూడా చాలా ఇబ్బందులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత వార్డుల్లో మన మున్సిపాలిటీలో జరిగేటువంటి సమావేశాల విషయాలలో కూడా ముందస్తుగా మాకు ఎటువంటి సమాచారాలు లేకుండా అప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా మేము దాన్ని ప్రిపరేషన్ చేసుకోలేక అనేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ రాజకీయాలకు అత్యధికంగా ఇది కొత్తగూడెం మున్సిపాలిటీ పారిశ్రామిక ప్రాంతం, ఇది జిల్లా కేంద్రం, ఇది పూర్తిగా అభివృద్ధి జరగాలి. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు రావాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేమంతా సుమారు 22 మంది కౌన్సిలర్లు కలిసి వాళ్ళ అవిశ్వాస తీర్మానానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నోటీసు ఇవ్వడం జరిగింది. మొదటి నుండే చైర్పర్సన్ ఎంపికపై పార్టీలో అంతర్గతంగా మెజార్టీ కౌన్సిలర్స్ విభేదించారు. అయినా నాడు పార్టీ ఎంపిక చేసింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన అనంతరం అవిశ్వాసం వంటి పరిణామాలు నెలకొన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వర్గం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో 18 మంది కౌన్సిలర్లు కొనసాగుతుండగా కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీలోకి బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొంతమంది చేరడంతో ఇప్పుడు సిపిఐలో 11 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్ లో 7 కౌన్సిలర్లు కొనసాగుతున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు కొత్తగూడెం మున్సిపల్ పీఠం చర్చలకొచ్చింది. భట్టి వర్గం, పొంగులేటి వర్గం కలిస్తే మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం కావడం ఖాయంగా కనిపిస్తోంది. సిపిఐ కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలైన కూనంనేని సాంబశివరావు సారథ్యంలో మున్సిపల్ పీఠంపై కన్నేసింది. మున్సిపాలిటీలో కాపు ఓట్లు అధికంగా ఉండడంతో కాపు చైర్మన్ అభ్యర్థిని ఏ పార్టీ ప్రకటిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం సులభమవుతుందని తెలుస్తోంది. కొత్తగూడెం పట్టణ ప్రజలు, కార్యకర్తలు, రాజకీయ నాయకులెవరూ ఏ పూట ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని అయోమయం, గందరగోళంలో ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీతో గెలిచిన కౌన్సిలర్లు ప్రస్తుత అధికార పార్టీ నాయకులతో, మంత్రులతో టచ్లో ఉంటున్నారు. తమ కౌన్సిలర్లు గెలిస్తే తమ వార్డు అభివృద్ధి చేస్తారని ఓటు వేసి గెలిపిస్తే వారు మాత్రం తమ సొంత లబ్ధి కొరకు పార్టీలు మారుతున్న తీరు బాధిస్తుందని స్థానిక పార్టీ కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మున్సిపల్ పీఠం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి మరి.